పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగినాయి అన్న వదంతులతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసిండ్రు. అదే సమయంలో పక్కనే ఉన్న ఇంకో ట్రాక్ పై నుంచి మరో ట్రైన్ వేగంగా వెళ్లడంతో ఢీకొట్టి చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అన్న దానికి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు అయితే మొదలైనాయని చెప్పి తెలుస్తోంది. అయితే అత్యంత వేగంగా ఇంకో ట్రాక్ పైన రైలు రావడంతో ట్రాక్ మీద ఉన్న వాళ్ళంతా కూడా ముక్కలు ముక్కలుగా మృతదేహాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హృదయ విదారక దృశ్యాలే ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అన్న దానికి సంబంధించి, ఎందుకంటే ట్రైన్ వేగంగా రావడంతో ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా మృతదేహాలు ఎగిరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. శరీర భాగాలన్నీ ముక్కలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే సహాయక చర్యలు మొదలైనాయి. కానీ ఇది అత్యంత ఘోరమైన ప్రమాదంగా చెప్పొచ్చు. ఒక ట్రైన్లో మంటలు చెలరేగినాయన్న వదంతులతో మరో ట్రైన్ దిగడం వల్ల ఇంకో ట్రైన్ గుద్దుకొని ప్రమాదానికి గురి కావడం అనేది చాలా బాధాకరమైన సంఘటనగా కనిపిస్తోంది. మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జల్గావ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో పుష్పక్ ట్రైన్ వెళ్తున్నటువంటి సందర్భంలో పుష్పక్ ట్రైన్ లో అల్లారం మోగినటువంటి సౌండ్ వచ్చింది. ఆ అలారం ఏంటంటే ఫైర్ కు సంబంధించినటువంటి అల్లారం మోగిన సౌండ్ రావడంతో ఒక్కసారిగా బోగిలో ఉన్నటువంటి వాళ్ళు ఆందోళనకు గురై దాంట్లోంచి 2 వ్యక్తులు బయటకు దూకేశారు. దీంతో మిగతా వాళ్ళు కూడా దూకడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి మరో ట్రాక్ మీద ఎదురుగా వస్తున్నటువంటి ఆ ట్రైన్ ఢీకొని దాదాపు 24 మంది చనిపోయినట్టుగా ఇప్పటికి ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది టెక్నికల్ ప్రాబ్లం, ట్రైన్ కి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లం. ఫైర్ అలారం ట్రైన్ లోపల మోగింది. ఇది జల్గావ్ ఏరియాలో పుష్పక్ ట్రైన్ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్సిడెంట్ జరిగింది. ఈ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికైతే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ట్రైన్ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ లోపల బోగి లోపల ఫైర్ అలారం ఒకసారి 1-2 సార్లు మోగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకు ఈ ఫైర్ అలారం ఉంటుంది, ఎక్కడో మంటలు అంటుకున్నాయి ట్రైన్ లో అని ఆందోళన చెంది దీంతో ట్రైన్ స్లోగా వెళ్ళేటువంటి క్రమంలో దాంట్లో దూకేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో దూకినటువంటి దాంట్లో దాదాపుగా అందరూ చనిపోయారు. 24 మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలతో ఉన్నారని మాత్రం పూర్తిగా తెలియాల్సినట్టు అవసరం కనిపిస్తుంది. దీనికి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు ప్రాథమికంగా రైల్వే టెక్నికల్ ప్రాబ్లమే దీనికి కారణమైనటువంటిది తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ట్రైన్ లో మంటలు రాలేదు, ఎక్కడ ట్రైన్ లో ఫైర్ కు సంబంధించినటువంటిది రాలేదు. కానీ ఎందుకు ఆ ఫైర్ అలారం మోగింది అంటే ట్రైన్ లో ఎవరైనా బీడీ కానీ సిగరెట్ కానీ గుర్తించే ప్రయత్నం చేశారా, లేదంటే ఇతరత్ర ఏదైనా ఫైర్ కు సంబంధించినటువంటి ఆ ఫ్లేమ్స్ ఏమైనా ఉంటే అలారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైర్ కు సంబంధించినటువంటి అవి ఓపెన్ అయిపోయా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఫైర్ కు సంబంధించినటువంటి పర్చేస్ జరిగితే అంటే ఆ పొగ రావడం కానీ, లేదంటే అల్లారం కు దగ్గరగా ఏదైనా వైబ్రేషన్ లాంటిది ఫైర్ కు సంబంధించినటువంటి అట్లాంటి వైబ్రేషన్ సంబంధించినటువంటి ఏదైనా రావడం కానీ జరుగుతూ జరగాలి, లేదంటే ఆ అలారం రాంగ్ గా మోగుండాలి. దీంతో భయాందోళన గురైనటువంటి ప్రయాణికులు మాత్రం ఒక్కసారిగా ట్రైన్లు దూకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ దూకుతున్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్ లో ఉన్నటువంటి ట్రైన్లు ఎవరు గుర్తించలేదు. దీంతో ఇటు పుష్పక్ నుంచి లోకల్ ట్రైన్ వైపు దూకడంతో ఆ ఇన్సిడెంట్ జరిగింది. అవతల వైపు వచ్చినటువంటి ట్రైన్ కూడా దాదాపుగా స్పీడ్ లోనే ఉండటంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇంకా అధికారిక సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని పుష్పక్ ట్రైన్ ప్రయాణించేటువంటి జల్గావ్ అనేటువంటి గ్రామం దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. దగ్గరలోనే మేజర్ ఒక పాయింట్ ఉంది, స్టేషన్. ఆ స్టేషన్ దగ్గర మనకు సంబంధించినటువంటి కాచిగూడ, నాందేడ్ లాంటి స్టేషన్ ఉంది. అది జల్గావ్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి టీమ్స్ అయితే ప్రస్తుతానికి బయలుదేరాయి. మేజర్ జంక్షన్ అది, ఆ జంక్షన్ నుంచి టీమ్స్ బయలుదేరాయి. టీమ్స్ సంఘటన స్థలానికి రీచ్ అయిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 24 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ.